పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్ అత్యంత భద్రత మధ్య ముగిసింది. కాగా ఎన్నికల్లో ఎక్కడా ఎటువంటి అక్రమాలు జరగకుండా భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు. అంతేకాదు ఏ పోలింగ్ కేంద్రంలోనూ రిగ్గింగ్ జరగకుండా పోలీసులు డేగ కళ్లతో పహారా కాశారు. అంతేకాదు పోలింగ్ కేంద్రాల సమీపానికి కూడా అల్లరి మూకలు వెళ్లకుండా భద్రతా బలగాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. ఆర్ఎన్ రవి పరిచయం అక్కర్లేని పేరు. గతంలో తమిళనాడు గవర్నర్గా ఆయన పనిచేశారు. ఇటీవల పశ్చిమ బెంగాల్కు ఆయన బదిలీ అయ్యారు. ఆర్ఎన్ రవి మౌలికంగా ఐపీఎస్ అధికారి. అనేక రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారిగా సేవలందించిన చరిత్ర ఆయనకుంది. అంతేకాదు ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో అనేక జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి గవర్నర్ ఆర్ఎన్ రవికి సంపూర్ణ అవగాహన ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాజీ ఐపీఎస్ అధికారి రవి గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం బెంగాల్ పోలీస్ వర్గాలకు ఒక ప్లస్ పాయింట్ అయ్యింది. సింపుల్గా చెప్పాలంటే బెంగాల్ పోలీస్ వ్యవస్థ అప్రమత్తమయ్యింది. తాజాగా జరిగిన రెండో దశ పోలింగ్లో బెంగాల్ పోలీసులు అలాగే భద్రతా బలగాలు సత్తా చాటారు. ఎక్కడా ఎటువంటి అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అక్రమాలు జరగడానికి ఏమాత్రం అవకాశం ఉందని భావించినా సదరు ప్రాంతాల్లోకి భద్రతా బలగాలు కాళ్లకు రెక్కలు కట్టుకుని వాలేవి. అంతిమంగా అక్రమార్కుల ప్రయత్నాలకు చెక్ పెట్టాయి. కాగా బెంగాల్లో కొన్ని ప్రాంతాలు రిగ్గింగ్కు ఫేమస్. సదరు ప్రాంతాల్లో కొన్ని పార్టీల కార్యకర్తలు మాత్రమే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లగలరు. ప్రధానంగా రెండో దశ పోలింగ్ జరిగిన అనేక నియోజకవర్గాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటివి. కోల్కతా నగరంలో అనేక నియోజకవర్గాలు తృణమూల్ కాంగ్రెస్కు బాగా పట్టున్న ప్రాంతాలు. దీంతో సదరు సెగ్మెంట్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతుందన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సెగ్మెంట్లో భారీ ఎత్తున రిగ్గింగ్కు పాల్పడతారన్న ఆరోపణలున్నాయి. అయితే అధికారంలో తృణమూల్ కాంగ్రెస్ ఉండడంతో రిగ్గింగ్ నిరోధానికి పోలీసులు ప్రయత్నించడం లేదు. అయితే ఈసారి సీన్ మారింది. ఎన్నికలకు కొన్ని వారాల ముందే బెంగాల్లో పెద్ద ఎత్తున ఉన్నతాధికారులను పక్కన పెట్టారు. బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కోల్కతా నగర పోలీస్ కమిషనర్ వంటి కీలక పదవుల్లో ఉన్నవారిని ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. సూటిగా చెప్పాలంటే సదరు ఉన్నతాధికారులను విధుల నిర్వహణ నుంచి తాత్కాలికంగా తొలగించింది. దీంతో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడానికి దారి సుగమమయ్యింది. ఈ నేపథ్యంలో రిగ్గింగ్కు తావు లేకుండా చేయడానికి ఇటు బెంగాల్ పోలీసులు అటు కేంద్రం నుంచి వచ్చిన భద్రతా బలగాలు 100% ప్రయత్నాలు చేశాయి. అంతేకాదు సదరు ప్రయత్నాల్లో సక్సెస్ కూడా అయ్యాయి. ఇదిలా ఉంటే ఎక్కడ గుంపు కనిపించిన వారిని పోలీసులు చెదరగొడతారు. పోలింగ్ కేంద్రాల సమీప ప్రాంతాలకు సదరు గుంపులు వెళ్లకుండా భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. అలాగే పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాల్లోకి అల్లరి మూకల ప్రవేశంపై వేటు వేశారు. వీటన్నిటితో పాటు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేస్తున్న తీరును కూడా పోలీసులు పరిశీలించారు. ఓటర్లు క్యూలో వెళ్తున్నారా లేక గుంపులుగా లోపలికి ప్రవేశిస్తున్నారా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించారు. కాగా గతంలో పోలింగ్ సిబ్బందిని అసాంఘిక శక్తులు బెదిరించిన ఘటనలు అనేక ఉన్నాయి. సదరు అసాంఘిక శక్తులు అధికారంలో ఉన్న పార్టీ అండదండలుండడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేసేవారు కాదు. దీంతో అల్లరి మూకలు చెలరేగిపోయేవి. అయితే ఈసారి పరిస్థితులు మారాయి. ఎటుచూసినా పోలీసులే కనిపించారు. పోలింగ్ కేంద్రాల కనుచూపు మేరలో అల్లరి మూకలు ప్రవేశించడానికి కూడా పోలీసులు అవకాశం ఇవ్వలేదు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కాగా మొత్తం 2 దశల్లో ఇక్కడ పోలింగ్ నిర్వహించారు. ఏప్రిల్ 23న జరిగిన తొలి దశలో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. కాగా తాజాగా జరిగిన రెండో దశలో 142 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. కాగా వీటిలో అనేక కీలక నియోజకవర్గాలున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ సెగ్మెంట్ కూడా ఈ 142 జాబితాలోనే ఉండడం విశేషం. సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేయడంతో భవానీపూర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నెలకొంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సువేందు అధికారి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టింది. ఏదేమైనా బెంగాల్ రెండో దశ పోలింగ్ నిర్వహణలో భద్రతా బలగాలు సత్తా చాటాయి.